మిస్టర్ టీవీ 9 న్యూస్ కి స్వాగతం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఆందోళన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం మోదుగులకుంట తండ, కపుర తండ గ్రామస్తుల ఆందోళన. R&R సెంటర్ కింద 2020-2021లో 180 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్. తండావాసులను మోసం చేసి అగ్రిమెంట్ రాసి ఇచ్చిన మాజీ సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలను మోసం చేసిన డబుల్ గతంలో కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్ తదితర అధికారులను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న తండావాసులు. కాంట్రాక్టర్ పై వెంటనే న్యాయం జరగాలి. తక్షణమే కాంట్రాక్ట్ పై వెంటనే కాంట్రాక్ట్ పై చర్యలు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు మాకు రావాలి. న్యాయం కావాలి. మాకు రావాల్సిన కాంట్రాక్టర్ చేసిన అన్యాయానికి మాకు డబ్బులు న్యాయం ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే చర్యలు. కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు. ఇటు రారాదు, ఇటు రారి, ఇటు రండి. మొత్తం అటే ఇటు రారి, ముందలు రావే, ముందలు రా. ఈయన ఒకటే భయపడుతూ చెట్టు సాటుకుంటుండేది. మాకు బిల్లులు 10 లక్షలు కావాలి. ఇల్లు కట్టిస్తానని 5,500 తీసుకుండు. ఏమైనా పైసలు అడగకపోతే నాకు బాకీ ఇచ్చిన లంచా ఎవడని, ఏ ఊరు ఎక్కడ అని అడుగుతుండు. ఈశ్వర్ నాయక్ సర్పంచ్ మాజీ. ఇంకా నేను మొన్న అడిగితే శంకరనాయ ముందల నాకు దాడి చేయవచ్చానే వచ్చింది సార్ కొట్టడానికి. ఇల్లు కట్టియాలనేగా, ఇల్లు కట్టియలే. ఇక నా ముసలమ్మ చచ్చిపోయింది, నా పైసలు నాకు ఇయ్యరా అంటే, ఎవడికిచ్చినా నువ్వు బాకీ? నీ పెద్దోడికి 4 లక్షలు ఇచ్చినా, విరాళం ఇచ్చినావా, నేను తినమని ఇచ్చినావా అని అడిగినా. సార్ జరిగింది, నాకు మాత్రం నా పైసలు నాకు ఇప్పియాలి, నా పైసలు నాకు ఇవ్వాలి. మాకు డబ్బులు ఇల్లు డబ్బులు కట్టుకొని ఒక మోదులకుంట తండ, ఈ గ్రామ పంచాయతీ శాంతినగరం, దీంట్లో పెద్ద మనుషులు కూడా వాడు ఏమన్నా లెక్క పెట్టడం లేదు. డబ్బులు తీసుకున్న డబ్బులు ఏందిరా అంటే, మీరు చేసేది ఏంది, నన్ను మీరు సంపాదించి పెట్టిండ్రా, మీరు నాకు ఇచ్చిండ్రా అని అడిగే మాట అడుగుతున్నారు సార్. మరి దీని గురించి పెద్దలు కొద్దిగా విచారించి మాకైతే దయచేయండి సార్. కొద్దిగా దయచేస్తే మేము ఇక్కడ ఉండగలుగుతాం. లేకుంటే మా గతులు ఎవరు లేరు సార్. కలెక్టర్ సార్ కానీ, MR సార్ కానీ, RDO సార్ కానీ మీరందరూ మాకు దయచేసి మాకు అండన ఉండదు సార్. మా ఫ్లాట్లు డిమాండ్ చేస్తారు. మీరు ఎక్కువ డిమాండ్ చేస్తే నేను కొనను, నా డబ్బులు నాకే, నేను కడితే నీకు ఇయ్యను అన్నాడు. నాకు ఇయ్యనప్పుడు నీకు ఏం కట్టేదని మేము కొంతమంది వెనుకమైన, కొంతమంది కట్టిరు నమ్మి, కట్టిన వాళ్ళకి ఇంతవరకు రూపాయి ఇస్తలేడు. ఏంటంటే ఇస్తారు సార్, శంకర్ నాయక్ నీళ్ళని నమ్ముకొని ఎవరు రూపాయి ఇస్తలేరు మాకు. మా పరిస్థితి ఏంటి సార్ మరి ఇట్లా? 35 ఇళ్ళు, 5,500 ఒక ఇంటికి 5,500 డీడీలు కట్టుకొని ఇంతవరకు ఇస్తలేడు. ఏపిస్తాం ఆపిస్తాం, తాడుకుందుకు పని ఇస్తలేడు. శంకర్ నాయక్ ఇస్తలేడు. ఆఫీస్ సెంటర్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ కింద నుంచి వచ్చిన వాళ్ళము. మాది శాంతినగర్ గ్రామ పంచాయతీలో ఆ రోజుల్లో ఈశ్వర్ నాయక్ సర్పంచ్ గా చేసినాము. సర్పంచ్ గా చేసి మాకు ఇల్లు శాంక్షన్ చేయడానికి ఎమ్మెల్యే భాస్కరరావు గారి దగ్గరికి అనేక సార్లు వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఈ డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు అనేది 15 నుంచి 20 లక్షలు అవుతుంది. మీరు ఎవరు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు జోలికి పోమాకరి, 5 లక్షల్లో సింపుల్ గా ఇల్లు కట్టించుకొని ఉండండి అని చెప్తే,
ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడం చేతకాక ఇట్లా అంటుడని మాకు మాయ మాటలు చెప్పించి గుత్త సుగేంద్ర దగ్గరికి తీసుకుపోయి మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేపించిండు. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేపించిన తర్వాత మళ్ళీ కలిసినాం ఎమ్మెల్యే గారికి. కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అబ్బా కొడుకులు ఇద్దరు తండకు ఆగం చేయడానికి పుట్టిరు, మీరు వాళ్ళ పైసలు ఆగం చేయమాకరి, వాళ్ళకు బ్రహ్మాండంగా బ్రతకనియండి, పైసలు ఉంటే బ్యాంకులో పెట్టుకోండి, ఆ వడ్డీతోటైనా తిని బతకండి, మీరు అనవసరంగా ఆగం చేసుకోండి అని అనేక సార్లు చెప్పినా గానీ మాకు మాయ మాటలతోటి చెప్పించి ఈఎండి కట్టమన్నాడు. ఈఎండి కట్టితే కాంట్రాక్ట్ నువ్వు నీ మీద కట్టినావు కదా, నువ్వు ఈఎండి డబ్బులు నువ్వే కట్టుకో అని చెప్తే, ఆ డబ్బులు నేను కట్టాను, మీరు ఇల్లు కట్టిస్తారు, నేను ఈఎండి ఇల్లు డబ్బులు కట్టుకుంటానా, మీ డబ్బులు మీరే కట్టుకోరి, నాకు ఏమొద్దు, మీ జిఎస్టీ పైసలతో సహా మీకు ఇస్తా, ఏమైనా నేను తిరిగినందుకు 2000 3000 ఇయరి ఇల్లుకి అని చెప్పేసి, ఇప్పుడేమో ఆ జిఎస్టీ పేరు మీద 5% జిఎస్టీ క్లెయిమ్ చేసినా, అది చేసిన 1% ఎఫ్డిఎఫ్కి పోయింది, తర్వాత ఆఫీస్ ఖర్చు 1% అని చెప్పేసి ₹1,00,00,000 డుమ్మా కొడుతుడు. ఈ విధంగా మేము అమాయకులము. ఇల్లు కట్టడానికి మధ్యలోనే చిమిట్ అయిపోతే, ఎండాకాలంలో మిర్చికి పత్తికి పోయి ఆ పైసలు కొంగు మీద కట్టుకున్న ఒక 300-400 అప్పటికప్పుడు పోయి చిమ్మిడి కట్టించుకొని ఈ విధంగా అనేక ఇబ్బందులు పడి మేము ఇల్లులు కట్టించుకున్నాం. కొంతమంది ఇల్లులు మీ ఇష్టం వచ్చినట్టు ఏమాకరి, నేను చెప్పిన మేస్త్రికే ఇల్లు కట్టాలని చెప్పేసి ఒక్కొక్క మేస్త్రి దగ్గర 10,000 రూపాయలు తీసుకుండు. 10,000 తీసుకొని మేస్త్రులకు భయభ్రాంతులు చేసి మధ్యలోనే చిమిట్ కూడా ఆయన దగ్గరనే కొన్నాం, గడగోజు భిక్షపతి దగ్గర కూడా ఇనుము మేమే కొన్నాం, అన్నిటికీ జిఎస్టీ క్లెయిమ్ చేసుకొని ఇప్పుడేమో మీరు జిఎస్టీ క్లెయిమ్ చేసిర్రా, మీరు వానికిచ్చిర్రు ఈయనకిచ్చిర్రు చెప్పి వాళ్ళ దగ్గర 10,000 తీసుకొని వాళ్ళకు భయభ్రాంతులు కలిగించి వాళ్ళని ఇల్లు ఉడిపించి కూడా తీసుకుపోయారు. ఆ మేస్త్రులు కూడా ఒక్కొక్కరికి 2-3 లక్షలు ఎగరైపోయారు. ఈ విధంగా అనేక అన్యాయం జరిగినా గానీ మా నాయకులు శివలాల్ జయంతి రోజు అయితే ఎస్టీలకు స్పీచ్ బాగా చెప్తారు, అందరూ ఏకం కావాలి ఎస్టీలని. మా ఆదిరావు నాయక్ గాని, మా శంకర్ నాయక్ గాని, మా స్కైలాబ్ నాయక్ గాని ఇప్పటి వరకు కూడా ఈ తండ్రిలో జరిగిన అన్యాయాన్ని మీద ఒక్క రోజు కూడా స్పందించడం లేదు. ఈ విధంగా మా శంకర్ నాయక్, మా స్కైలాబ్ నాయక్, మా ఆదిరావు నాయక్ ఈ విషయంపై ప్రత్యేకంగా ఈ విషయం ఏం జరిగింది, ఈ కప్రతండ మొదలుకుంటలో కాంట్రాక్ట్ ఏం అన్యాయం చేసిండు అని జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చినాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి ఈ కప్రతండ మొదలుకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు న్యాయం జరిగించవలసిందిగా కోరుకుంటున్నాను. మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామర్చల మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీ కపురతండ మోలుకుంట యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కింద పునరావాసం కింద ఆనాటి ప్రభుత్వం మరి గుత్తా సుగేందర్ రెడ్డి గారు, మరి మాజీ శాసనసభ్యులు భాస్కరరావు గారు ఈ కాలనీ వాసులకి 180 ఇల్లులు మంజూరు చేయడం జరిగినది. 180 ఇల్లులకి సంబంధించింది ఆనాడు శ్రీధర్ బాబు అనే కాంట్రాక్ట్ పెట్టి నేనే కట్టిస్తా అంటే, లేదు నేనున్నాను, నేనంటూ లైసెన్స్ మీరు తీపిస్తే నేను వచ్చి మీ అందరికి ఇల్లులు కట్టించి మేమంతా ఊరంతా కూర్చొని ఒక గ్రామ సభలుగా 2 తండాల వాళ్ళు ఇక్కడ ఒక చోట కూర్చొని ఇక్కడ మాజీ సర్పంచ్ భర్త ఈశ్వర్ అనే పేరు మీద మేమే 5,500 చొప్పున ఈఎండి డబ్బుల కోసం ఆయనకి లైసెన్స్ తీపిచ్చి కాంట్రాక్టర్కి 5,500 చొప్పున తీసుకున్న 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఆ రోజు అగ్రిమెంట్ రాపించి అతనికి ఈ 180 ఇల్లులకి టెండర్ మేమే దగ్గరుండి వేయించిన సంబంధించిన కాగితాలు ఇది మీడియా మిత్రులకి తెలియపరుస్తున్నాను. మరొకటి ఈ మాకు జరిగిన అన్యాయం ఏంటంటే, ఒక ఇంటికి 5,04,000 రూపాయలు రావాల్సిన డబ్బులు 5,04,000కు సంబంధించినది 5,500, 5,09,500 డబ్బులకి ఇప్పుడు దాకా మాకు ఇచ్చిన వాళ్ళకి 4 లక్షల చొప్పున, మరియు అడ్డభీములు వేసిన వారికి కూడా డబ్బులు ఇవ్వకుండా, మరియు స్లాబ్ వేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కాలం గడుపుతూ, మరియు 2021 సంవత్సరంలో టెండర్ వేసిన కాడ నుంచి మరియు మొదటి సెప్టెంబర్లో 1,16,00,000 రూపాయలు డబ్బులు మంజూరైనాయి మాకు బిల్లులు. 1,16,00,000 డిఈ గారి అకౌంట్లో కాంట్రాక్ట్ అకౌంట్లో ఉంచుకొని కాలయాపన ఒక 6-7 నెలలు చేసుకుంటా, మరియు రెండవ బిల్లు 46 లక్షలు వచ్చినప్పుడు 1,76,00,000, 1,66,00,000 వచ్చిన తర్వాత ఒక 7-8 నెలల తర్వాత మాకు 81 లక్షనే కేవలం 81 లక్ష మాకు బిల్లులు ఇచ్చి మిగతా డబ్బులు అతని అకౌంట్లో జమ చేసుకొని ఒక 7-8
నెలలు ఆయన సొంత పనులకు వాడుకొని దాని తర్వాత 3వ బిల్లు వచ్చినప్పుడు కూడా ఈ డబ్బులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ రోజుల్లో నేను ఒక ఆర్టీఏ వేస్తే ఆర్టీఏ వేసినందుకు నా ఇంటి మీద దాడి చేయడం జరిగినది. ఆర్టీఏ ఎందుకు వేస్తామని. ఆర్టీఏ ద్వారా మా జనాలకి ఈ 2 తండాలకు ఏమైనా న్యాయం జరుగుతుందని ఆనాడు అనుకున్నాం. దానికి సంబంధించింది కూడా మాకు ఏ రోజు న్యాయం జరగలేదు. అప్పటి నుంచి ఈ ఊరిని భయపాంతరం చూసుకుంటా బిల్లు అడిగిన వారిని ప్రతి ఒక్కరిని కొడుతూ తిడుతూ ఉదయాన్నే మళ్ళీ నైట్ పూట మద్యం దాగి ఇంటి మీద దాడులు చేయడం జరిగినది. దాడులు చేసిన వ్యక్తుల్లో గాయపడ్డ వ్యక్తి మోదుగుంట పాతులోతు బాబుగా నాయక్ గారు ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన ఫిర్యాదు పేపర్ నాకు అక్కడ ఉన్నది. ఇప్పటికీ అది కూడా మీడియా వాళ్ళకి నేను మీకు తెలియపరుస్తాను, చూపించబడతాను. ఇంకొకటి, ఎవరు ఇట్లా అడిగినా కానీ వారికి దాడులు చేసుకుంటారు. మొత్తం వచ్చేసి ఈ బిల్లులకు సంబంధించింది ఇప్పుడు దాకా 4 బిల్లులు వస్తే దీనికి సంబంధించిన 4 బిల్లులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనాలతో కూర్చొని చెప్పకుండా మేమేసిన టెండర్కి, మేమిచ్చిన డబ్బులకి, మేమేపించిన కాంట్రాక్టర్ పేరుకే అతనికి కాంట్రాక్ట్ పెట్టినాం. మేము పేరుకు కాంట్రాక్ట్ పెట్టిన పుణ్యానికి ఈ రోజు మా దగ్గర నుంచి ₹1 కోటి అతని అకౌంట్ లో ఉంచుకొని దానికి సంబంధించిన ఆయన సొంతంగా ప్లాట్లు మరియు 2 కార్లు మరియు ట్రాక్టర్లు మరి సంబంధించుకుంటే అతను సొంత లబ్ధి కోసమే ఆ డబ్బులు మొత్తం వాడుకొని మాలాంటి వాళ్ళని, ఇట్లాంటి అమాయకులు పవర్ ప్లాంట్ కింద ఇల్లు పొలం కొనుక్కునే వారికి తీవ్ర అన్యాయం చేసుకుంటా మరియు అట్లా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి తెలియపరచాలి ఏంటంటే దీనికి సంబంధించిన జిఎస్టీ ఏంటంటే ఇప్పుడు మేము అతనికి కాంట్రాక్ట్ పెట్టినాం. జిఎస్టీ అనేది మేము ఇల్లులు కడితే మాకు రావాల్సింది జిఎస్టీ అతను దొంగ జిఎస్టీలు క్రియేట్ చేసి దొంగ జిఎస్టీలు క్లెయిమ్ చేసి ప్రభుత్వ సొమ్ముని తన లబ్ధిగా వాడుకుంటున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోగలరని కోరుకుంటున్నాను. మీడియా ప్రతినిధులకి మరొకటి తెలియపరచాల్సింది ఏంటంటే అగ్రిమెంట్ బుక్ ఇది కాంట్రాక్టర్ 180 ఇల్లులకి అగ్రిమెంట్ బుక్ ఇది. ఈ అగ్రిమెంట్ బుక్కుల పేరు మీద ఏమనుంది, రూపావతి ఈశ్వర్ పేరు మీద సైన్ చేసి ఉంది. కొంచెం జూమ్ చేసుకోవాలండి. ఇక్కడ ఎంత ఉంది మాకు రావాల్సిన అమౌంట్? 4,53,000 రూపాయలు మాకు రావాల్సిన అమౌంట్. ఇక్కడ ఎవరికైనా ఒక 4 లక్షల కంటే ₹1 ఎగస్ట్ ఇచ్చిన చాలా మందికి ఇంకా ఇల్లు కూడా కట్టించుకునే పరిస్థితిలో ఉంది. ఇందులో కొన్ని ఫేక్ ఇల్లులు క్రియేట్ చేసి ఏఈ రాంబాబు గారితో చేతులు కలిపి మరి రాజు హాస్పిటల్ ఎదుటగా ఒక అపార్ట్మెంట్, ఆ ఇంటి పైన ఒక పెంట్ హౌస్ లో కిరాయికుంటూ ఆ ఇంట్లో అధికారులని కూర్చోబెట్టి ఆ ఇంట్లో అధికారులతో ముచ్చట్లు సాగనింపులు చేసుకుంటారు రోజంటూ. అక్కడ అధికారులతో మంతనాలు జరిపి వాళ్ళతో జరిపిన చర్చలు మాకు బాత్రూమ్ అందరూ ఒక్కొక్క బాత్రూమ్ కి 5,000 రూపాయలు చొప్పున ఏఈ రాంబాబు గారికి కమిషన్ ఇవ్వాలని మా దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేయలేపుతారు. కిచెన్ ఏమైనా దర్వాజా ఇటు నుంచి అటు జరిపినందుకు 5,000 ఇవ్వాలని తెలుసుకుంటారు. 5,000 రూపాయలు ఏఈ రాంబాబు కానీ మా దగ్గర నుంచి సేకరించడు. ఫోన్ పే స్క్రీన్ షాట్లతో సహా ఉంది మా దగ్గర. ఒక కాంట్రాక్టర్ అకౌంట్ నుంచి ఏఈ రాంబాబు గారికి ఫోన్ పే ద్వారా డబ్బులు పోవచ్చా? ఆ ట్రాన్స్లేషన్ ఒకసారి చూడండి. ఒక కాంట్రాక్టర్ కొడుకు కుమారుడు అతను సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటాని ఆర్కే ఇన్ఫ్రా అని చెప్పి మళ్ళీ మాకు ఒక భయప్రాంతానికి గురి చేసి ఈరోజు మేము ఉద్యోగం ఎక్కినాం. కాంట్రాక్ట్ నేను రద్దు చేసుకుంటున్నా. నేను 180 ఇల్లులో ఒక 80 ఇల్లులు నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా. మీ ఈఎండి డబ్బులు త్వరగా 5,500 ముచ్చట కాదు, ఫస్ట్ 4,53,000 లెక్క చెప్పమంటున్నా. నేను ఏ రకంగా నువ్వు జిఎస్టీ నువ్వు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటావు? జిఎస్టీకి నువ్వు సంబంధించి ఇల్లు ఏమైనా ఇక్కడ కట్టినవా? మా ఇల్లులు మేము కట్టుకుంటే జిఎస్టీ నీకెందుకు ఇవ్వాలి? మా ఇల్లులు మేమే కట్టుకున్నాం. నువ్వు పేరుకే కాంట్రాక్టర్, నువ్వు పేరుకే మా కింద బానిస లెక్క, ఆ రోజు జీతగాని లెక్క నీకు ఒక సర్పంచ్ చేసి నీకు వచ్చేసి 5,500 రూపాయలు మేము ఇచ్చి మేము చేతులతో డీడీ కట్టి నీకు కాంట్రాక్ట్ ఇప్పించినావు. నీకెందుకు ఇవ్వాలి జిఎస్టీ డబ్బులు? నువ్వు ఒక ఇల్లు అయినా వేసినావా? ఏదైనా ఇంటికి నువ్వు ఏమైనా ₹1,00,000 సాయం చేసినావా? ఎవరైనా సమస్య కోసం నువ్వు ఎక్కడైనా వెళ్ళి పోరాడినావా? మీకెందుకు ఇవ్వాలి? ఒక జిఎస్టీ మీద పూర్తి విచారణ జరిపించి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మరొక విషయం తెలియపరచాల్సింది ఏంటంటే కలెక్టర్ గారికి కూడా నేను చాలా సార్లు ప్రజావాణిలో వెళ్ళి కలిసిన, ప్రజావాణిలో దరఖాస్తు చేసిన, సబ్ కలెక్టర్ గారికి దరఖాస్తు చేసిన, మరియు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసిన, మరియు ఎంపీడీఓ గారికి దరఖాస్తు పెట్టిన, మరియు డివిజనల్ అధికారి